పిఐడి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజెస్. పెల్విక్ అంటే జనరల్ గా మనం ఏదైతే మన లోవర్ అబ్డామిన్ ఉంటుంది, అంటే మన కడుపులో కింది భాగం ఏదైతే ఉంటుందో దానికి నార్మల్ గా మనం పెల్విస్ అనేది అంటూ ఉంటాం. నేను మీ డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ కుముద్, కాచిగూడ బ్రాంచ్. మన యూట్రస్ అంటే మన గర్భాశయం ఆడవాళ్ళు ఏదైతే ఉంటుందో రిప్రొడక్టివ్ సిస్టమ్, నార్మల్ గా ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్ లోపల వస్తుంది. యూట్రస్ లో కాకుండా వేరే దగ్గర వస్తే దానికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది అంటారు, అంటే అది అబ్నార్మల్ ప్రెగ్నెన్సీ. సో నార్మల్ గా ఈ యూట్రస్ అనేది పెల్విస్ లోపల ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ యూట్రస్ లోపల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, ఇన్ఫ్లమేషన్ అవుతుంది, స్వెల్లింగ్ వస్తుంది, మీకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది, పీరియడ్స్ వచ్చినప్పుడు బాగా మీకు పెయిన్ఫుల్ గా ఉంటుంది, హెవీగా పీరియడ్స్ వస్తున్నాయి, వైట్ డిశ్చార్జ్ లోపల బాగా స్మెల్ వస్తుందంటే ఈ ప్రాబ్లమ్ కి మనం పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటాము. సో ఈ పెల్విస్ లోపల ఉన్న ఆర్గన్స్ లో జనరల్ గా మన ఓవేరీస్, మన ఫెలోపియన్ ట్యూబ్స్ అండ్ మరి యూట్రస్ అనేది వస్తుంది. దీంట్లోకి ఎక్కడైనా కూడా మీకు అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు ఇలాంటి లక్షణాలు ఉంటుంది. అండ్ నార్మల్ గా ఈ లక్షణాలు అనేది కొన్నిసార్లు మనం చూసే కండిషన్స్ లో ఫిజికల్ ఇంటిమసీ ద్వారా కూడా స్ప్రెడ్ అనేది అవుతుంది. సో సపోజ్ మీకు ఎప్పుడైనా కూడా ప్రాబ్లం ఉన్నది అంటే మీరు వెంటనే డాక్టర్ కి కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎప్పుడైతే మీకు వైట్ డిశ్చార్జ్, దట్ టు స్మెల్ వచ్చి వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంటే తప్పకుండా అది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ట్రీట్మెంట్ లేకుండా ఎక్కువ కాలం దీనికి ఉంచేస్తే నార్మల్ గా మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మేజర్ ప్రాబ్లమ్స్ అంటే ఫ్యూచర్ లో లోపల గర్భాశయంలో చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ రావడం అండ్ కొన్నిసార్లు ఇన్ఫర్టిలిటీ కూడా రావడం అనేది జరుగుతుంది. ఇన్ఫర్టిలిటీ ఎలా జరుగుతుందంటే నార్మల్ గా ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది కరెక్ట్ గా ఉండదు అండ్ ట్యూబ్స్ లోపల ఏదైతే ఎగ్ రిలీజ్ అయ్యే ప్రాసెస్ ఉంటుందో అది ఆగిపోతుంది, బికాస్ ట్యూబ్స్ అనేది బ్లాక్ అయిపోతుంది. దానికి మనం ట్యూబల్ బ్లాకేజెస్ అంటాం. సో డెఫినెట్ గా పిఐడి అనేది ఇది అక్యూట్, అంటే చాలా వెంటనే వస్తుంది అండ్ దీనికి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో ఎవరికైనా కూడా పిఐడి ప్రాబ్లం ఉన్నదంటే డెఫినెట్ గా వాళ్ళు ఫస్ట్ ఒకసారి స్కానింగ్ చేయించుకోవాలి, డాక్టర్ కి కన్సల్ట్ అయ్యి, అండ్ దీనికి సరిగ్గా ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. దీనికోసానికి కూడా మన డాక్టర్ కేర్ హోమియోపతిలో చాలా బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉన్నది. సో మీరు వెంటనే కన్సల్ట్ అవ్వండి మన డాక్టర్ కేర్ హోమియోపతికి. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ కుముద్, డాక్టర్ కేర్ హోమియోపతి, కాచిగూడ బ్రాంచ్.